ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు కరువవుతోంది. యుద్ధంలో ట్రంప్కు సాయం చేసేందుకు నాటో దేశాలు తిరస్కరించాయి. అంతేకాదు అమెరికా సైన్యం ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో తాము పాల్గొనబోమని స్పష్టం చేశాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ తమకు ఎవరి సాయం అక్కర్లేదని నాటో దేశాలకు తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పలు దేశాలు హర్మూజ్ జలసంధి వరకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలను పంపడానికి నిరాకరించాయి. ట్రంప్ అభ్యర్థనను నాటో దేశాలు సున్నితంగా తోసిపుచ్చాయి. అమెరికా సైన్యాలతో కలిసి ఇరాన్పై యుద్ధం చేయబోమని వాషింగ్టన్ సిటీకి నాటో కూటమిలోని దేశాలు చెప్పేశాయి. దీంతో ఇదివరకు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడాన్ని వ్యతిరేకించిన నాటో దేశాలు ఇప్పుడు తనకు సహకరించకపోవడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నాటో దేశాల అవసరం లేదని, తామే చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ట్రంప్ ఒక ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ను అడ్డుకోవడానికి యుద్ధనౌకలు పంపేందుకు నాటో సహా చాలా మిత్రదేశాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయనే సమాచారం అందిందని, ఈ విషయంలో నాటో కూటమి తీరు ఏకపక్షంగా ఉందని విమర్శించారు. అమెరికా తన మిత్రదేశాలను రక్షించడానికి భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వారు మాత్రం తమ కోసం ఏమీ చేయరు అని నాటో కూటమిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమెరికా ఒంటరిగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తమ దేశానికి నాటో, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి ఇతర ప్రధాన భాగస్వామ్యాల నుంచి ఎలాంటి సహాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా బలగాలు ఇరాన్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, మిసైల్ తయారీ రంగంతో సహా రక్షణ వ్యవస్థల్లోని కీలక అంశాలు నాశనం అయ్యాయని ట్రంప్ తెలిపారు. కాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. కాదు కూడదని ముందుకు వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హర్మూజ్ జలసంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే ట్రంప్ పిలుపునకు ఆశించిన స్పందన రాలేదు. నాటో కూటమి సహా అమెరికా మిత్రదేశాలు హర్మూజ్ జలసంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు నిరాకరించాయి.